విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ మేకలన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ డైలీ వచ్చి ఇక్కడ మేపేది కాదు. వాళ్ళేమో డైలీ ఇక్కడ ఉండి ఏదో ఇక్కడ ఈ చుట్టుపక్కల నుంచి వచ్చి మేపే వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది పెద్ద విషయం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారో ఫస్ట్ చెప్తాను. ఓన్లీ ఈ గొర్రెలు ఇలా మేపుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్లాట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి కదా, గ్రేజింగ్ ఉపయోగించేస్తున్నారు వీళ్ళు. ఇలాగా అవి తినడానికి, మేకలు తినడానికి. కానీ సాయంత్రం ఇంకొంచెం పొద్దుపోతే గేదెలు కూడా వచ్చి మేపుకునే వాళ్ళు ఉంటారు. గేదెలు కూడా చాలా కొమ్ములు, చాలా పెద్ద పెద్దవి అంటే ఉంటాయి. నేను చూశాను ఇక్కడ, కానీ ఇక్కడ చూసినట్లు అన్నీ కూడా సేమ్ అలాంటివే చూశాను నేను. ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఓన్లీ మేపుకోవడానికే. కానీ ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంచుమించు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి, అదిగో అక్కడ కనిపిస్తున్న ఎల్లో అండ్ అది పసుపు రంగు, నీలం రంగు టార్బల్ ఉన్నాయి కదా వేసి ఒక ట్రాక్టర్. అది ఆ ట్రాక్టర్లో ఒక ఫ్యామిలీ అంటే భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ ఇంచుమించు నాకు వాళ్ళు పరిచయం చేసుకున్నాను. అంటే ఇలా వాకింగ్కి వెళ్తూనే పరిచయం చేసుకున్నాను. వాళ్ళ అత్తగారు ఉన్నారు, ఒక ఆవిడతో మాట్లాడాను. ఆవిడకి అత్తగారు, పిల్లలు, భర్త, మొత్తం ఒక 5 మరిది గారు కూడా ఉన్నారు ఆవిడకి. వీళ్ళందరూ మేకల మేపే చేస్తారు. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్ లోపల వంట, వార్పు, బట్టలు, సంసారం అంతా దాంట్లోనే. మంచం కూడా చూసాను నేను వాళ్ళ ఇంట్లో. అది ఇల్లే కదా మరి, తప్పు మనం అలా అంటాం. అది ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మంచం. ఇప్పుడు ఆ ట్రాక్టర్ హౌస్లోనే మంచం కూడా ఉంది. వాళ్ళు ఎంత సంతోషంగా మాట్లాడతారో తెలుసా, ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు, ఎంత ఆనందంగా ఉంటారో. నవ్వుతూ పలకరిస్తారు. ఏంటి బాబీ, ఏముండవు ఇవాళ నన్ను అడుగుతారు, నేను ఇంత చేశాను, మీరేముండారంటాను. ఇక్కడ తోటకూర చాలా ఉంటుంది. వ్యవసాయ భూముల్లోనే తోటకూర, వీటి గురించి చల్లుతారేమో. ఫుల్ తోటకూర. ఇదంతా గ్రేసింగ్లో సగం సగం తోటకూరే ఉంటుంది. అవి తింటాయి. కావాలని పొలంలో రైతులే వీటిని మా పొలంలో మేపుకోండి కావాలని వీళ్ళని రమ్మని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒకటే ఆశ్చర్యం అండి, మనకి ఓ రోజు కరెంట్ లేకపోతేనే ఉండలేము, ఓ రోజు ఫ్యాన్ తిరగకపోతేనే ఉండలేము. కానీ వీళ్ళు భలేగా ఉంటున్నారు తెలుసు. అసలు ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, పెద్ద పెద్ద వాన పడుతూ ఉంటుంది. మాకు ఒక్కసారి వాన ఇక్కడ స్టార్ట్ అయిందా, ఎంత పెద్ద వాన పడుతుందంటే అసలు మీరెవ్వరూ కూడా ఇంకా ఊహించలేమన్నమాట. అంటే కొండ ప్రాంతం, మా ఇంటి చుట్టూ, మేమున్న ఏరియా చుట్టూ కూడా ఊరంతా కూడా కొండల బౌండరీస్లో ఉన్నట్టు కదా. మా ఊరు బౌండరీ అంతా కొండలు ఉన్నట్టే ఉంటుంది. ఫెన్సింగ్ అంతా కొండలే. గాలి ఇంచుమించు నాకు కరెక్ట్గా తెలియదు, కిలోమీటర్స్ స్పీడ్ ఆఫ్ అని అంటారు కదా, అది నాకు తెలియదు. కానీ ఒక మనిషి అలా నడుచుకుని వస్తే వాడు డబ్బని పడిపోతాడు, ఎగిరిపోతాడు, ఉండడు. అదనమాట. అలాంటి గాలి వానలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆటలు, వాళ్ళకి బాలు, బ్యాటు, బొమ్మలు ఏవో ఇచ్చి, అంటే ఆ ఇంట్లోంచే మాయాబజార్ వీళ్ళు ఎన్ని చేస్తారో తెలియదు. కానీ చక్కగా వంట, పోనీ వాళ్ళు వంట 2 పూటలు చేసుకో, ఏదో 1 పూట చేసుకుంటారు. అట్లా కదా, మన చపాతీలు వేడివేడిగా ఉండాలి. వాళ్ళకి పొద్దున్నే చపాతీ తింటారు, సాయంత్రం జొన్న రొట్టె తింటారు. 2 రకాల కూరలు వండుకుంటారు చక్కగా. ఈ మేకపాలతోనే టీ కూడా పెట్టుకుంటారు. చాలా వీళ్ళ ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చారంటే 40 కిలోమీటర్ల బాబీ పాపం వాళ్ళు ఏమనుకున్నారు అని చూసాను, భయపడ్డారేమో తెలియదు. వాళ్ళు వచ్చి 4 రోజులైంది, జస్ట్ 10 రోజులైంది వచ్చి, ఇంకెంతే అన్నారు. నేను నవ్వుకున్నాను, వీళ్ళు ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు ఏంటి. జూను రాగానే, వర్షాలు రాగానే వచ్చారు వీళ్ళు. దాంట్లో వాళ్ళు అలా అనుకుంటున్నారు, నాకు తెలియదని. నాకు తెలుసు వాళ్ళు మనసు అయింది. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఇన్ని రోజులు అక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. వాన పడితే వాళ్ళందరూ లోపల ట్రాక్టర్లో సామాన్లు అటు ఇటు సర్దుకుని, లేదా స్టీల్ సామాన్లు లాంటివి బయట మూట కట్టి పెట్టేసుకుని వీళ్ళు లోపల పడుకుంటారు. అదే ఏమీ లేకపోతే వీళ్ళందరూ బయట పడుకుని సామాన్లు అట్లా పెట్టుకుంటారు. ఇంట్లో మొగుడు పెళ్ళం కూడా పెద్దగా కొట్టుకోరు, నాకు అది లేదు ఇది లేదు. నేమో బాగుంది కదా, అంటే చూడడానికి బాగుంది, నువ్వు బతికి చూడు, నీకు ఎలా ఉంటుందో ఏదో చెప్తున్నావు అని.
అలా ఒకరి బతుకు ఒకరికి ఎప్పుడూ రాదండి. నా బతుకు వాళ్ళకి రాదు, వాళ్ళ బతుకు నాకు రాదు. అదే జీవితం. గమ్మున అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. చెప్తున్నాను, ఎవరి బతుకు దేవుడు వాళ్ళకి ఇస్తాడు, దాంట్లో స్పెషాలిటీ పెడతాడు. వాళ్ళు మధ్యాహ్నం అయితే ఆడాళ్ళందరూ కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకుంటారో తెలుసా చక్కగా. అగా ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఒకటి ఇక్కడ ఫ్యామిలీ, ఒకటి అక్కడ ఫ్యామిలీ. ఈ 2 ఫ్యామిలీలు అనమాట. వీళ్ళు పక్కింటి వాళ్ళే, ఇల్లు అటు పక్క ఇటు పక్క వాళ్ళే. వీళ్ళు ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ తార్ రోడ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ తార్ రోడ్ ఉంటే రోడ్ ఫెసిలిటీ బాగుంటుంది. గమ్మున కాలు కింద పెట్టిన వాన పడినా అది జిగురు జిగురుగా లేకుండా తార్ రోడ్ అయితే బాగుంటుంది కదా, గచ్చులాగా అని అక్కడ ఉండేవారు. మరి ఏమనుకున్నారో ఏంటో, అంటే వాకింగ్ చేసేవాళ్ళు అందరికీ అదే లైను, అది ఒక ట్రాక్, అది వాకింగ్ ట్రాక్లా యూస్ చేస్తున్నారు కదా అందరూ. దాని గురించి వాళ్ళు ఏదో అనుకుని ఉంటారు, వెనక్కి వచ్చారు. కానీ ఎవరు ఏమి అనలే, అది మాత్రం కన్ఫామే. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం డేరా అర్తిస్తే నన్ను చూసి కంగారు పడేవాళ్ళు. ఏమొద్దక్క, ఇలాగే వెళ్ళిపోతాం, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి ఆ డేరా కొంచెం పైకి ఒంగుని అలా వెళ్ళిపోయి ఇంక ఇటు తిరిగేదాన్ని కాదు, ఇంకా ఎదురు అలా వెళ్ళిపోయి అక్కడ చేసుకునేదాన్ని. ఇక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్నీ కూడా తారు రోడ్లు వేస్తారు, ప్లాట్లు కదా, అక్కడ వేస్తుంటాయి. అక్కడ తిరిగేదాన్ని. డైలీ తిరుగుతానులేండి. ఈవేళ చెప్పదలుచున్నట్టే, లైఫ్ని మనం చాలా సీరియస్గా తీసుకుని ఏదేదో బాధపడిపోతాం. కానీ అసలు వీళ్ళు చేసే ఇది, వీళ్ళు పడే కష్టం ఉండు ఎవరు పడేది కాదు. ఏమో నాకైతే నాకు పడే కష్టం పెద్ద కష్టమే కాదనిపిస్తుంది. అంతే కదా, మంచి చీర కట్టుకుని పెళ్ళిళ్ళు కలగకపోతే బాధ, మంచి నగలు పెట్టుకోకపోతే బాధ, మంచి చీరలు నగలు లేని వాళ్ళని పిలవడం ఇంతకన్నా బాధ మనకి. అలాంటి సమాజంలో మనం ఉన్నాము. అది అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ వీడికి జీవితం అంటే ఏంటి, ఇంతే కదా అనిపించేలాగా వీళ్ళు చేస్తారు. ఆ పెద్ద ఒక ఆవిడ ఉంటారు కదా, ఆవిడ కూడా మాట్లాడతారు, అమ్మ ఏం చేస్తున్నామని. ఆవిడకి మా ఆయన గారు కూడా అక్కడి నుంచి నేను వాకింగ్ చేసినప్పుడు చూస్తారు కదా, ఆయనకి తెలుసుగా. ఆయన మా ఆయన అన్నారట, వచ్చాడా, అన్నం ఉండేవా పెట్టావా అన్నట్టుగా ఆవిడ ఒక తల్లిలాగే పలకరిస్తారు నన్ను. మంచివాళ్ళు. వీళ్ళకి ఆవులు కూడా ఉంటాయి. అదిగో అక్కడ 2 చూడు తిరుగుతున్నాయి కదా, వీళ్ళకి 2 వాళ్ళకి 2, వాళ్ళు ఇంకో చోటుకు వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా నాకు. అలాగే మరి ఎక్కడికి వెళ్ళాయి అంటో, సాయంత్రంలో కనిపిస్తాయిలేండి, కంగారు పడ్డ వెనుక.